చెక్ 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 మైక్ చెక్. ఓకేనా? వాయిస్ ఓకేనా? చలో వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ నమస్తే మామ, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు మిస్టర్ మధు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మీకైతే ఆల్రెడీ తెలుసు నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందని చెప్పి. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా యాడ్సెన్స్ కొంచెం కాలేదు. సో, ఆ యాడ్సెన్స్ అకౌంట్ మళ్ళా రీఅప్లై చేసుకున్నా. దాని తర్వాత మన ఇంటికి గూగుల్ వెరిఫికేషన్ పిన్ ఐడీ అయితే యాడ్సెన్స్ సంబంధించి వచ్చింది. ఇది అడ్రస్ వెరిఫికేషన్ అన్నమాట. ఆల్రెడీ మనం ఆన్‌లైన్‌లోనే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆప్షన్ కూడా వస్తుంది. ఆన్‌లైన్‌లోనే అడ్రస్ వెరిఫికేషన్ కూడా ఈ పిన్ తోటి అవసరం లేదు. దీంట్లో 6 డిజిట్ పిన్ ఉంటది. ఈ పిన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది అడ్రస్ ప్రూఫ్ లాగా పనిచేస్తదన్నమాట. మినిమమ్ మనం $10 యూట్యూబ్ నుంచి అయిన తర్వాత మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటది. కానీ కొంచెం నాకెందుకో లేట్ అయింది టెక్నికల్ ఇష్యూ వల్ల. సో, ఇప్పుడు ఏందంటే మ్యాటర్ ఇదైతే మనకొచ్చేసింది. ఇదొక గుడ్ న్యూసే. దీని తర్వాత మన ఛానల్ ప్రోగ్రెస్ అయితదన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంగా మన బ్యాంక్ అకౌంట్ యాడింగ్ గాని, మినిమమ్ $100 మనకు అయిన తర్వాత మన అకౌంట్‌కి సాలరీ క్రెడిటింగ్ గాని ప్రతి ఒక్కటి నార్మల్‌గా జరిగిపోతదన్నమాట. ఇప్పటి నుంచెల్లి మనది అఫీషియల్‌గా యాడ్సెన్స్‌కి ఓకే అయిందన్నమాట. యాడ్సెన్స్ అంటే ఇంగ యూట్యూబ్ నుంచెల్లి మనీ తీసుకోనికి మనం ఎలిజిబుల్ అయినామన్నమాట. సో, నేను చెప్పేది ఏంది అంటే, మన పని మనం చేసుకుంటా ముందుకు పోతా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అయితే వత్తా ఉంటది. ఇది పెద్ద సక్సెసే కాదు కావచ్చు కొంతమంది దృష్టిలో. కొంతమంది సాధించిన వాటి దృష్టిలో ఇది సక్సెసే కాదు కావచ్చు. కానీ మనకంటూ మనది ఒక చిన్న అచీవ్‌మెంట్ ఇది. నాలాగా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొంత దూరం వచ్చిన ఆగిపోదాం అని అనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంది అంటే, కన్సిస్టెంట్‌గా మీ దగ్గర గ్రోత్ లేకున్నా కూడా మీ మైనస్ పాయింట్లు ఏమున్నాయో, మీరేం తప్పు చేత్తాల్లో ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటా రోజు రోజుకు బెటర్‌మెంట్ ప్రతీదీ ఈ వీడియో ఎడిటింగ్ గాని, వాయిస్ క్లియరెన్స్ గాని ప్రతీదీ కంటెంట్ గాని రోజు రోజుకి ఎంతో కొంత అప్‌డేట్ చేసుకుంటా, రీచెక్ చేసుకుంటా మీ కంటెంట్‌ని గాని ప్రతిదీ మీ ఛానెల్‌ని చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన కంటెంట్ మీరెట్లా చేయగలుగుతారు? ఎట్లా చేస్తే చాలా మంది చూస్తారు. ఎవరికి రీచ్ చేయాలి, మన కంటెంట్ ఎవరికి, ఎవరి కోసం అనేది మీ మైండ్‌లో ఒకసారి పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం వాళ్ళకి సంబంధించిన కంటెంట్ చేయడం. ఎవరు చూడతారో మనకు ఒక్కొక్కసారి అనాలిటిక్స్ ఉంటాయి. అనాలిటిక్స్‌లోకి పోయి చూసి ఇది ఏంది కంటెంట్ మనది ఎవరెవరు చూస్తున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు. మనం ప్రతీదీ అప్‌డేటెడ్‌గా ఉండి ప్రతీదీ చెక్ చేసుకుంటా అట్లా చేస్తా ఉంటే సక్సెస్ ఎందుకు రాదు వస్తా ఉంటది. కాకపోతే నాది ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్‌కి మానిటైజేషన్ అయిపోయింది. కొంత నాకు స్టార్టింగ్‌లో అవగాహన లేదు. ఏంది మానిటైజేషన్ అయితే అంటే ఏంది? డైరెక్ట్ మానిటైజేషన్ రాకుంటే డబ్బులొత్తయి. యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే డబ్బులొత్తయి అనుకున్నా నేను. కానీ ఇట్లా మానిటైజేషన్ కావాలి దీనికి. ఈ గూగుల్ పిన్నులు ఇదంతా యాడ్సెన్స్ ఉంటది. ఇదంతా మనకేం తెలుసు. యూట్యూబ్ స్టార్ట్ చేసినాం అన్నట్టుండే. నాకు 1 ఇయర్ పట్టింది. అందుకే మానిటైజేషన్ చేసుకోనికి. ఇప్పుడు చానా యాక్సెస్ ఉన్నది. ప్రతీదీ అందరూ యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఇంటర్నెట్‌లో చూసి చేసుకోవచ్చు. నాకు గూడా సౌకర్యం ఉండే. నేను గూడా యూట్యూబ్‌లో ఎక్కడనో గూగుల్‌లో చూసి చేసుకునే సౌకర్యం ఉండే. కానీ నేనెందుకో చేసుకోలేదు. సో, పోనీలే అయితదిలే అని అనుకున్నా. మీరు గూడా అట్లా నెగ్లెక్ట్ చేసుంటే చేయకండి. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం మన మిస్టేక్స్ మనం తెలుసుకొని చేయకపోతే కంటెంట్ ముందుకు పోదు. మన ఛానల్ ముందుకు పోదు. ఓకే. వీడియో అయితే ఇక్కడితోటి ఎండ్ చేద్దాం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. అట్లనే కొత్తగా ఛానల్ పెట్టి ఎవరన్నా లో ఫీల్ అయ్యిల్లనుకో మీరెప్పుడు బాధపడకండి. కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటుండండి. మీకు సక్సెస్ తప్పకుండా వస్తది. థాంక్యూ. రైట్. బాయ్.